సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అనుమల రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణ సంక్షిప్త పదాన్ని పట్టుబట్టి మరీ టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ గెజిట్ కూడా విడుదల చేశారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అఫీషియల్ లోగోను కూడా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా ఇప్పుడు 2 జిల్లాల పేర్లు కూడా మార్చుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా ఓ కీలక ప్రకటన చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కోసం కొట్లాడిన ప్రముఖుల పేర్లు, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లను జిల్లాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కొమరంభీం పేరు, కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రం భద్రాద్రి పేరును, భూపాల్పల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, గద్వాల జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరు, భువనగిరి జిల్లాకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు, సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజన్న పేరును పెట్టారు. కాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరో 2 జిల్లాల పేర్లను మార్చాలని యోచిస్తుంది. అందులో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరును పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో 2 జిల్లాల పేర్లు త్వరలోనే మారబోతున్నట్టు తెలుస్తుంది.